ప్రతి డైరెక్టర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. మీ మీ సినిమాలే మాకు ఒక పెద్ద లైబ్రరీ. అసలు ఆ సినిమాల్ని చూసే బోల్డ్ నేర్చుకోవచ్చు. అలాంటిది మీకు దగ్గరగా ఉంటూ నేర్చుకునే అదృష్టం కూడా ఇలా ఎంతో మందికి కలుగుతోంది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. అయితే ఈతన్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటారు? రామ్‌కీకి సంబంధించి డైరెక్టర్‌గా మీరు చెప్తే బాగుంటుంది. అంటే వచ్చే కూడా చెప్తా ఉంటాను. బేసిక్గా ఇతను ఆర్టిస్ట్ కూడా అవటం వలన వర్క్షాప్ చాలా ఈజీ అయిపోతుంది. ఈ అమ్మాయి కూడా వర్క్షాప్ చేసింది. వర్క్షాప్లో డైలాగులు ఇచ్చి మామూలుగా చదివేయండి అంటే కూర్చొని ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి, సో అతను బాగా మంచి ఆర్టిస్ట్ కనుక కూడా, సో అతనికి కూడా బ్రేక్ రావాలని, మా మా అమ్మాయికి మంచి బ్రేక్ రావాలని ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఇప్పుడు ఏంటి నాగబంధం సినిమాలో చేస్తుంది. విరూపాక్షలో క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది. అంటే పాపం ఎక్కువ మంది ఉన్నారమ్మా. అవకాశం వస్తే ఇప్పుడు ఇటువంటి వాటిల్లో ఏంటంటే అరగంటలో ఒట్టి కథే ఉంటుంది కనుక చాలా స్కోప్ ఉంటుందమ్మా ఆర్టిస్టులకి కానీ మ్యూజిక్ వాళ్ళకి కానీ. అంటే ఇంపార్టెన్స్ లేని ఏ పాత్ర రాదు, ఏ సిచ్యువేషన్ రాదు. అవును అవును సార్, కరెక్ట్. సో ఇది మా శ్రీరామనవమి సందర్భంగా నేను తీసింది లవ్ పార్ట్నర్ అనేది. మన సతీష్ వెంకటేష్ తీసిన 2 రిలీజ్ అవుతున్నాయి. ఈటీవీకి సరిగ్గా రామదాస్ తీసిన దాంతో స్టార్ట్ చేయటం అనేది నాకు కోఇన్సిడెన్స్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరికీ ప్రేక్షకులకి ఈటీవీ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్, ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్కి గారు అండ్ సోనియా, థ్యాంక్ యూ. సో అదండి, ఇప్పటిదాకా మనం ఈ కాన్వర్జేషన్లో మీరు విన్నట్టయితే బోల్డ్ అని అద్భుతమైన, అందమైన, ఆహ్లాదకరమైన, ఆలోచింపజేసే బోల్డ్ అని కథల్ని మన ముందుకి కథాసుధ ప్రతి ఆదివారం ఒక మంచి కథతో మన ముందుకు వస్తుంది. కథలంటే మనకు ఎవరికి నచ్చో చెప్పండి. చిన్నప్పటి నుంచి కథలు వింటూ చూస్తూనే పెరుగుతూ ఉంటాం కాబట్టి ప్రతి ఆదివారం మనల్ని అలరించడానికి వస్తున్న కథాసుధని మిస్ అవ్వకుండా చూడండి. అయితే ఈ ఆదివారం 6వ తేదీ నుంచి లైఫ్ పార్ట్నర్ అలాగే ఉత్తరం అనే ఈ 2 కథలతోటి మొదలు పెట్టేసేయండి.